హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్యనైతే పెద్దావిడ ఇంతకీ వాడు ఏం చెప్పాడు అని చెప్పి ఉదయాన్నే అడగడంతో, ఏం చెప్పారు అమ్మమ్మ గారు? ఏమీ చెప్పలేదు. ఇంట్లో హాల్లో అందరి దగ్గర చెప్పారు కదా ఈరోజు చెప్తానని అని చెప్పడంతో, ఏంటి కావ్య ఇలా మాట్లాడుతున్నావు? మరి ఇంత అమాయకంగా ఉంటే వాడు ఇలాగే చేస్తాడు. కనీసం మా అమ్మమ్మల కాలం నాటి వాళ్ళు కూడా ఇలా లేరు. ఆయన గదిలో మీ ఇద్దరే ఉంటారు కదా, కాస్త తెలివిగా వాడి దగ్గర తెలుసుకోవాలి. అంతేగాని వాడు చెప్తాడు కదా అని చెప్పి నువ్వు కూడా అటు తిరిగి పడుకున్నావు కదా, నాకు అర్థమైపోతుంది. ఇదంతా కాదులే కానీ నాకు ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందేమోనని ముందుగానే నాకు తెలుసుకున్నాను. అందుకే మీ ఇద్దరితో ఈరోజు దాంపత్య వ్రతం చేయిస్తున్నాను అని చెప్పడంతో, అది అమ్మమ్మ గారు ఆయన ఏమంటారో ఏంటో, ఈ వ్రతానికి ఆయన కూర్చుంటారా అని అడగడంతో, కూర్చోవడమేంటి, చెవులు మెలితిప్పి కూర్చోబెడతాను. అయినా ఇదిగో అన్నింటికి ఇలా భయపడ్డం పట్టించే వాడు అలా తయారయ్యాడు అని చెప్పి ఇక పెద్దావిడైతే కావిడి తీసుకొని హాల్లో అందరి మధ్యలో కూర్చుని ఇంకా ఇద్దరికీ కలిపి దాంపత్య వ్రతం జరిపిస్తాను అని చెప్పడంతో, అపర్ణాదేవి అయితే, ఏంటి అత్తయ్య గారు ఇలా చేస్తున్నారు? అసలు ఈ కావ్య అంటేనే నాకు ఇష్టం లేదు. ఏదో ధాన్యలక్ష్మి మీద కోపంతో కావ్యని కోడలిగా ఈ ఇంటికి పట్టం కట్టాను. కానీ ఇప్పుడు శాశ్వతంగా ఈ ఇంటి కోడల్ని చేయాలని చూస్తున్నారు అత్తయ్య గారు. ఏమీ మాట్లాడలేకపోతున్నాను అని చెప్పి ధాన్యలక్ష్మి వైపు చూస్తూ ఇక అపర్ణ తన మనసులో అనుకుంటుంటుంది. ఇంతలో ధాన్యలక్ష్మి అయితే, అత్తయ్య ఒక్కసారి అపర్ణక్కని కూడా అడగండి. అపర్ణక్కని చూస్తుంటే ఇష్టం లేనట్టుగా ఉంది. మోహం కూడా చాలా చిరాగ్గా పెట్టారు అని చెప్పడంతో, ఇక వెంటనే అపర్ణ అయితే, నేను చెప్పానా ధాన్యం నీకు? అయినా నీకు నువ్వే సొంత నిర్ణయాలు తీసుకుంటావా? వాళ్ళిద్దరికీ ఈ దాంపత్య వ్రతం జరిపించి తీరాలి, ఇది నేను చెప్తున్నాను అని చెప్పి అపర్ణ తన మనసులో ఇష్టం లేకపోయినా సరే వ్రతాన్ని చేయించాలి అని చెప్తుంది. ఇంతలో రాజ్ రావడంతో, రాజ్ నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఇంట్లో అందరూ కలిసి నిన్ను కావ్యని కలిపి దాంపత్య వ్రతం జరిపించాలి అనుకుంటున్నారు. ఇందులో నీ ఇష్టాలతో పని లేకుండా అందరూ నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఇక నువ్వేమంటావు అని చెప్పి రుద్రాణి అయితే ఇక రాజ్ని అడుగుతుంది. రాజ్ కూడా ఇంట్లో అందరూ ఒప్పుకున్న తర్వాత నేనేమంటానత్తా, నాకు కూడా ఇష్టమే అని చెప్పి ఇక రాజ్ చెప్తాడు. రాజ్ అన్న మాటలకి ఇంట్లో అందరూ కూడా సంతోషిస్తారు. ఇక ఇదంతా ఇలా ఉండగా అనామిక అయితే ఈ పూజని చూసి తన మనసులో తెగ కుళ్ళుకుంటూ ఉంటుంది. ఏంటిదంతా? ఇప్పటికే కళ్యాణ్ పని పాట లేకుండా ఇంట్లో విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. కానీ మా ఇద్దరిని వదిలేసి ఇదిగో పెళ్ళైనా సంవత్సరమైనా వీళ్ళని పట్టుకొని ఇంకా ఆ పూజ ఈ పూజ అంటూ వీళ్ళని నెత్తిన పెట్టుకుంటున్నారు. కనీసం మాతో ఏ పూజ జరిపించలేదు అని చెప్పి అనామిక తన మనసులో తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో రుద్రాణి అనామిక వైపు చూసి, ఏంటి ఈ పూజ జరిపిస్తుంటే అనామిక ఇంత సైలెంట్గా ఉంది, ఏమీ మాట్లాడకుండా అని చెప్పి ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి, ఏంటి నీ కోడలు ఏమీ మాట్లాడట్లేదు అని అంటుంటే, చూడు రుద్రాణి, నా కోడల గురించి నాకు తెలుసు. నువ్వు చెప్తేనే నా కోడల్ని పట్టించుకున్నట్టుగా మాట్లాడకు. ముందు నీ గురించి నీ కోడల గురించి చూసుకో అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే రుద్రాణి నోరు మోయిస్తుంది. ఇక అనామిక అయితే, బామ్మగారు పెళ్ళైన కొత్తలో మాకు సత్యనారాయణ వ్రతం జరిపించాలని అనుకున్నారు. కానీ ఆ వ్రతం జరిపించకుండానే ఆగిపోయింది. అది కూడా ఇదిగో ఈ కావ్య వాళ్ళ కుటుంబం వల్లే. ఇప్పుడు మాకు ఏ వ్రతం కూడా జరిపించలేదు. కానీ మమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళకి ఈ వ్రతాన్ని జరిపించడం నాకేమీ నచ్చలేదు అని చెప్పి ధాన్యలక్ష్మి అనడంతో అనామిక మాటలకి కళ్యాణ్ అయితే, చూడు ఇక్కడ నీ ఇష్టాలను ఎవరు ఏమీ అడగలేదు. అయినా ఎప్పుడో సత్యనారాయణ వ్రతం గురించి మాట్లాడుతున్నావు. ఈరోజు అన్నయ్య వదినలది పెళ్లి రోజు. వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగానే వాళ్ళకి ఈ పూజని జరిపిస్తున్నారు. అయినా ఇంట్లో ఏదన్నా జరిగితే అస్సలు ఓర్చుకోలేవా? వెంటనే గొడవ పడిపోతావు అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక అనామిక నోరు మూయిస్తాడు. అనామిక ఏమీ మాట్లాడకుండా మూతి విరుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ధాన్యలక్ష్మి అయితే, ఏంట్రా అనామిక మీద అరుస్తావు? తను అన్నదానిలో తప్పేముంది అని అంటుంటే, ఇప్పుడు కోడలైపోయింది, నువ్వు మొదలు పెట్టావా? నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని చెప్పి ప్రకాశం అయితే ఇక ధాన్యలక్ష్మి నోరు మూయిస్తాడు. ఇక ఇంతలో
పెద్దావిడైతే అపర్ణ పంతులు గారికి ఫోన్ చెయ్యి, ఇంకా రాలేదు, ఏర్పాట్లన్నీ మొదలు పెట్టాలి అని చెప్పడంతో ఇక కావ్య మాత్రం చాలా కంగారు పడుతుంది. అమ్మమ్మ గారు, ఆయన నిజంగానే పూజలో నా చేతిలో చెయ్యి వేసి ఖచ్చితంగా జీవితాంతం నాతో కలిసి ఉంటారని మాటిస్తారంటారా అని అనడంతో, ఇదిగో ఇట్లాంటివన్నీ చెప్పి నన్ను ఇంకా కంగారు పెట్టద్దు, అందుకే కదా ఈ ఏర్పాట్లు చేయించింది. అయినా మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేయలేదు, కనకానికి ఫోన్ చేయాలి అని చెప్పి అక్కడి నుంచి ఇందిరాదేవి ఇక వెళ్ళిపోతుంది. ఇందిరాదేవి కనకానికి ఫోన్ చేసి, కనకం, ఈరోజు మీ కుటుంబం మొత్తం మా ఇంటికి రావాలి అని చెప్పడంతో ఒక్కసారిగా కనకం భయపడుతూ, పిన్ని గారు, మేము మీ ఇంటికి రావడమా? ఏమైంది పిన్ని గారు? అంతా బాగానే ఉంది కదా, అక్కడ అల్లుడు గారు కావ్య అని అంటుంటే, చూడు కనకం, ముందు ఇక్కడికి రండి, పిల్లలిద్దరికీ ఈరోజు పెళ్ళయి సంవత్సరమైంది, అది కూడా మర్చిపోయావు కదా అని అనడంతో, ఎక్కడ గుర్తుంటుంది పిన్ని గారు, వాళ్ళ పెళ్లి రోజుని రంగరంగ వైభవంగా జరుపుకోవాలి, కానీ వాళ్ళ పెళ్లి రోజున ఏమి అశుభ మాటలు వినాల్సి వచ్చిద్దా అని కాస్త భయంగా ఉంది. అల్లుడు గారి మనసులో కావ్య మీద ప్రేమ ఉందో లేదో తెలీదు, ఆ ప్రేమని తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో ఏం ఎదురవుతుందో కూడా అర్థం కావట్లేదు. ఈ కంగారులో అవన్నీ ఎక్కడ గుర్తుంటాయి పిన్నిగారు అని చెప్పి ఇక కనకం మాట్లాడుతుంటే, చూడు కనకం, ఈ రోజుతో ఆ మబ్బులన్నీ తొలగిపోతాయి. కావ్య రాజులిద్దరూ కూడా ఈ రోజు నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెడతారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఇక నువ్వేమీ ఆలోచించద్దు, కృష్ణమూర్తితో చెప్పు అని చెప్పి ఇక పెద్దావిడ ఫోన్ కట్ చేసి కనకానికి చెప్తుంది. ఇంతలో కృష్ణమూర్తి హడావుడిగా కనకం దగ్గరికి వచ్చి, కనకం, ఎవరు ఫోను? కావ్య వాళ్ళ అత్తింటి నుంచి అనుకుంటా అని అనడంతో, అవునండి, కావ్య వాళ్ళ అత్తగారింటికాడ నుంచి పిన్ని గారు ఫోన్ చేశారు, ఈరోజు కావ్యతో అల్లుడు గారితో దాంపత్య వ్రతం జరిపిస్తానని చెప్తున్నారు, ఈ వ్రతంలో అల్లుడు గారు మనసులో మాటని కూడా బయట పెడతారు అని పిన్ని గారు చెప్తున్నారు, నాకెందుకో కంగారుగా ఉందండి అని చెప్పి కనకం మాట్లాడుతూ ఉంటే ఇక కృష్ణమూర్తి అయితే, కనకం, ఏమీ కంగారు పడకు, ఖచ్చితంగా అల్లుడు గారి మనసులో మన అమ్మాయి కావ్య ఉందని పెద్దావిడికి నమ్మకం, నాకు కూడా ఎందుకో నమ్మకంగానే ఉంది, ఈరోజు కావ్య చెయ్యి పట్టుకొని జీవితాంతం ఈ చేతిని వదిలిపెట్టను అని అల్లుడు గారు చెప్తారు, ఇక నుంచి కావ్య అలాగే అల్లుడు గారు సంతోషంగా ఉంటారు, కావాలంటే నువ్వే చూస్తావు కదా, త్వరగా రెడీ అవ్వండి అని చెప్పి ఇక అప్పుని పిలవడంతో, అప్పు, లేదు నాన్న, నాకు ట్రైనింగ్ ఉంది, మీరు వెళ్ళండి అని చెప్పడంతో, అది కాదు అప్పు, అందరం వెళ్తున్నాం, నువ్వు రాకపోతే అని అనడంతో ఇక పక్క నుంచి కనకమైతే, ఏవయ్యా, అక్కడికి అప్పు వస్తే మళ్ళీ ఆ అనామిక ఏమైనా గొడవ పెడుతుంది, వద్దులేయ్యా, అప్పు రాకపోవడమే మంచిది అని చెప్పడంతో, అవును నాన్న, నేను రాను, ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఇక అప్పు అయితే తన ట్రైనింగ్ కోసం బయటకైతే వెళ్ళిపోతుంది. ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా కొన్ని పళ్ళని స్వీట్స్ని ఇక కావ్య కోసం ఒక చీర, రాజ్ కోసం పట్టుబట్టలు పట్టుకుని ఇంకా కనకం కృష్ణమూర్తి రాజ్ వాళ్ళ ఇంటికైతే బయలుదేరతారు. ఇక్కడ కావ్యని అలాగే రాజ్ని ఇద్దరిని కూడా పూజకి రెడీ అవ్వమని చెప్పి పెద్దావిడ వాళ్ళిద్దరిని లోపలికి పంపిస్తుంది. ఇక రాజ్ అయితే కావ్యతో, ఏంటి ఇదంతా హడావుడంతా నువ్వు చేసిన పనేనా, ఎంతసేపు అమ్మమ్మ చీర కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటావు కదా, నువ్వే చేస్తుంటావు అని చెప్పి ఇక కావ్యతో అంటుంటే, కావ్య, వెడిపోయే వాళ్ళకి ఈ ఆర్భాటాలన్నీ ఎందుకండి, ఎందుకు అలా మాట్లాడతారు, అసలు నేనంటేనే మీకు ఇష్టం లేదు, నన్ను ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నారు, అంతా తెలిసి కూడా మళ్ళీ మీతో కలిసి ఈ పూజలో కూర్చుని మీకు దగ్గర అవ్వాలని నేను ఎలా అనుకుంటాను, మీ ఇష్టపూర్వకంగానే కదా విడాకుల పత్రాల మీద కూడా సంతకాలు పెట్టి ఇచ్చాను, ఇప్పుడు ఈ పూజలు ఈ ఏర్పాట్లు నేనే చేస్తున్నానని ఎలా అనుకుంటారు, మీరు నన్ను ఇంకా అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి కావ్య అయితే రాజ్తో అంటూ ఇక అక్కడి నుంచి కావ్య బయటకైతే వెళ్ళిపోతుంది. రాజ్, ఏంటి నిజంగా కళావతి నా నుంచి విడిపోవాలనుకుంటుందా అని చెప్పి రాజ్ అయితే తన మనసులో ఆలోచిస్తుండగా ఇంతలో తన అంతరాత్మ బయటికి వచ్చి, రేయ్, ఏంట్రా నువ్వు మరి ఇలా తయారయ్యో, తను నీకు ఇష్టపూర్వకంగా విడిపోవాలనే కదా విడాకుల పత్రాల మీద సంతకం పెట్టింది,
మళ్ళీ తను విడిపోతుందా విడిపోదా అని కొత్తగా ఆలోచిస్తున్నావేంట్రా? నిన్ను చూస్తుంటే నాకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. కానీ నేను నిన్ను ఏమీ చెయ్యలేకపోతున్నాను. కనీసం ఇప్పుడైనా చెప్పరా, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, అసలు కావ్యకి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పరా ప్లీజ్ రా అని చెప్పి ఇక తన అంతరాత్మ రాజ్ని అడుగుతూ ఉంటుంది. రాజ్ అయితే ఇంతవరకు ఆగావు, నువ్వేమన్నా నాకు స్పెషలా? నువ్వు కూడా అందరితో పాటు ఈ విషయాన్ని వినవలసిందే, అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇక రాజ్ అయితే పూజకి రెడీ అయిపోతాడు. ఇద్దరు కూడా పూజ కోసం కింద హాల్లోకి వెళ్తారు. ఇంతలో పూజారి గారు, అమ్మా అన్నీ సిద్ధంగా ఉన్నాయి, అమ్మాయి అబ్బాయి వచ్చి పీటల మీద కూర్చుంటే ఇక నేను పూజ మొదలు పెడతాను అని చెప్పడంతో ఇక పంతులు గారికైతే ఇందిరాదేవి సైగ చేసి, నేను చెప్పిందంతా గుర్తుంది కదా, నేను ఎలా చెప్పానో అలాగే చెయ్యాలి, ఇది ఏమన్నా తేడా వచ్చిందో అస్సలు ఊరుకోను అని చెప్పి పెద్దవాడైతే ఇక పంతులు గారికి సైగలు చేసి చెప్తుంది. ఇదంతా కూడా ఇక రుద్రాణి చూస్తుంది. అమ్మేంటి పంతులు గారికి ఇలా సైగలు చేస్తుంది, ఈ వయసులో అమ్మ ఇలా చేస్తుందేంటి, చిచ్చి అని అనుకుంటూ, చి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, అమ్మ ఎందుకు పంతులకి సైగ చేస్తుంది, ఏదో చెబుతున్నట్టుందిలే అని చెప్పి మళ్ళీ అపర్ణ తన మనసులో అనుకుంటుంటుంది. ఇక ఇక్కడ చూస్తే అనామిక గదిలో కూర్చుని చాలా ఫీల్ అవుతూ ఉంటే ఇంతలో ధాన్యలక్ష్మి అనామిక దగ్గరికి వచ్చి, అమ్మ అనామిక, కింద పూజకి అన్నీ సిద్ధమయ్యాయి, అందరూ కూడా అక్కడే ఉన్నారు, మనం కూడా వెళ్ళకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అని అంటుంటే, అత్తయ్యగారు నేను ఈ పూజకి రాను, కావాలంటే మీరే వెళ్ళండి, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడంతో, చూడు అనామిక, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇంట్లో జరిగేది అన్నింటికి కూడా అందరం కలిసే ఉండాలి, ఎందుకంటే ఇది ఉమ్మడి కుటుంబం, ఈ కుటుంబంలో ఒకరు ఉండి ఒకరు లేకుండా ఇలా చేయకూడదు, నేను చెప్తున్నాను కదా అని అంటుంటే, అత్తయ్యగారు అది కాదు అత్తయ్యగారు, అసలు కళ్యాణ్ని నన్ను కూర్చోపెట్టి ఒక్క పూజ కూడా జరిపించలేదు, కానీ వాళ్ళకి పెళ్ళి సంవత్సరం అయింది, అన్నీ కూడా వాళ్ళతోనే చేయిస్తున్నారు, అక్కడే వాళ్ళ తేడాలు చూపిస్తున్నారు, మీకు ఇంకా అర్థం కాలేదా? కళ్యాణ్ ఏమీ చెయ్యడు కాబట్టి, కళ్యాణ్కి ఏది చేత కాదు కాబట్టి కళ్యాణ్ని అసలు ఇంట్లో ఎవరు కూడా పట్టించుకోరు, కానీ రాజుని చూసారా నెత్తిన కూర్చోపెట్టుకుంటున్నారు, మీకు ఇంకా అర్థం కాలేదా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మితో అనామిక మాట్లాడుతుంటే, ధాన్యలక్ష్మి ఒక్క క్షణం, చూడు అనామిక, నువ్వు చెప్పిందంతా నాకు అర్థమైంది, కానీ ఇప్పుడు సమయం కాదు, నేను నిదానంగా మాట్లాడతాను, నా మాట వినమ్మా రా అని చెప్పి ఇక అనామికని పూజ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇంతలో ధాన్యలక్ష్మి అనామిక మెట్లు దిగుతుండగా కనకం కృష్ణమూర్తి ఇంటి ముందుకు వచ్చి గుమ్మం దగ్గర నుంచుంటారు. వాళ్ళని చూసిన ధాన్యలక్ష్మికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఆగండి అని గట్టిగా అరుస్తుంది. ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా గుమ్మం బయట నుంచుంటారు. ఇక ధాన్యలక్ష్మి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటి ఏదో బొట్టు పెట్టి మీకు పేరెంట్ అని చెప్తున్నట్టు ఇద్దరు కూడా తగదునమ్మా అని చెప్పి ఇంటికి వచ్చేశారు, అయినా ఈ ఇంటికి రావద్దని మీకెన్నిసార్లు చెప్పినా సిగ్గుండదా? మళ్ళీ ఎందుకు ఈ ఇంటికే వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే వాళ్ళకి చీవాట్లు పెడుతుంది. కనకం అది కాదు ధాన్యలక్ష్మి గారు, కాస్త నేను చెప్పేది వినండి అని అంటుంటే, చూడండి మీరు చెప్పేది వినటానికి నేను ఇక్కడ సిద్ధంగా లేను, ఇక్కడ మా ఇంట్లో పూజ జరుగుతుంది, అనవసరంగా మీరొచ్చి ఈ పూజని చెడగొట్టకండి, దయచేయండి ఇక్కడి నుంచి అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే వాళ్ళ మీద విరుచుకు పడుతూ ఉంటుంది. ఇంతలో అపర్ణ వాళ్ళని చూసి ధాన్యం అని గట్టిగా అరుస్తుంది. ఇక ఇంతలో ధాన్యలక్ష్మి వెనక్కి తిరిగి చూసి, అక్క చూసావుగా ఇంట్లో పూజ జరగడం, చూసి ఇంటికి ఎలా వస్తున్నారో, వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గుండదక్క, నేను చెప్పాను నువ్వు చెప్పావు, కానీ పద్దాక మన ఇంట్లో ఏదో ఒక వంకతో రావాలని చూస్తున్నారు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే అపర్ణతో వాళ్ళని ఇంటికి రానివ్వద్దు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే ధాన్యలక్ష్మికి షాక్ ఇచ్చి, చూడు ధాన్యం, వాళ్ళని ఈ పూజకి రమ్మని పిలిచిందే మేము, మరి నీకేంటి ఇబ్బంది? అయినా ఇంటికి వచ్చిన వాళ్ళని అలా గుమ్మం బయట నుంచోపెట్టి ఇలా మాట్లాడడం ఈ దుగ్గిరాల వారింటి సంస్కారం కాదు, అర్థమవుతుంది కదా? అయినా తన కొడుకు కోడలి పెళ్లి రోజు కోసం వాళ్ళ ఇంటికి వచ్చారు,
నువ్వు ఇలా ఇంటికి వచ్చిన వాళ్ళని, అది కూడా మా వియ్యంకుల్ని ఇలా ఇంటి బయట నిలబెట్టి అవమానించడం నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు అని చెప్పి ఇక అనామిక ధాన్యలక్ష్మి ఇద్దరికీ కూడా వార్నింగ్ ఇచ్చి అపర్ణ తనకి ఇష్టం లేకపోయినా సరే కనకాన్ని అలాగే కృష్ణమూర్తిని లోపలికి పిలిచి మర్యాదలు చేస్తుంది. ఒక్క క్షణం అపర్ణాదేవి మార్పును చూసిన కనకం కృష్ణమూర్తి కూడా చాలా సంతోషిస్తారు. ఏవండి చూశారుగా మన కావ్య కళ అత్తగారు ఎంతలా మారిపోయారో, ఇదంతా నిజమా కళ అన్నట్టుగా ఉంది నాకు. నిజంగా అపర్ణ మార్పుకి చాలా సంతోషిస్తారు. ఇక రాజ్ని అలాగే కావ్యని కూర్చోపెట్టి పంతులు గారు పూజ మొదలు పెడతారు. పూజ మొత్తం పూర్తయిన తర్వాత బాబు అమ్మాయి చేతిలో చెయ్యి వేసి అగ్ని సాక్షిగా జీవితాంతం ఈ చేతిని వదిలిపెట్టను అని నువ్వు మాట ఇవ్వాలి అని పంతులు గారు చెప్పడంతో ఇక కావ్య మొదటిగా హారతి పళ్ళెం మీద చెయ్యి వేసి అగ్ని సాక్షిగా చెప్తున్నాను, జీవితాంతం ఆయనకి తోడుగా నీడగా కష్ట సుఖాల్లో ఆయనతో సంతోషంగా ఉంటాను అని మాట ఇస్తున్నాను అని చెప్పి ఇక పూజలో అందరి ముందు కూడా కావ్య తన మనసులో మాటని అగ్ని సాక్షిగా కావ్య చెబుతూ ఉంటుంది. కావ్య చెప్పే ఒక్కొక్క మాటకి రాజ్ మనసులో ఏదో ఒక రకమైన ఫీలింగ్. రాజ్ ఆ మాటకి సంతోషపడుతున్నాడో లేకపోతే అసలు ఇష్టం లేకుండా ప్రవర్తిస్తున్నాడు అన్నది రాజ్ ఫేస్లో ఎక్స్ప్రెషన్సే కనిపించకుండా పెడతాడు. ఇక ఇంతలో బాబు ఇప్పుడు మీ వంతు, మీరు కూడా ఆ అగ్ని మీద ప్రమాణం చేసి అగ్ని సాక్షిగా మీ భార్యని కష్టంలోనూ సుఖంలోనూ జీవితాంతం తనని సంతోషంగా చూసుకుంటానని ప్రమాణం చెయ్యండి అని అనడంతో రాజ్ అయితే కావ్య వైపు చూస్తాడు. ఇక కావ్య ఈయన ప్రమాణం చేస్తాడా చెయ్యడా అన్నట్టుగా చాలా భయంగా అలాగే రాజ్ వైపు చూస్తుంది. ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి కూడా రాజ్ని అలాగే చూస్తుంది. ఇక అపర్ణ అలాగే సుభాష్ ఇద్దరు కూడా నాన్న రాజ్ ఏంటి ఆలోచిస్తున్నావు అని అడగడంతో ఇక రాజ్ అందరూ చూస్తుండగానే కావ్య చేతిని పట్టుకొని తన చేతిలో చెయ్యి వేసి అగ్ని సాక్షిగా జీవితాంతం నిన్ను కష్టంలోనూ సుఖంలోనూ ఈ చెయ్యిని వదిలిపెట్టను, ఎన్నడూ కూడా నీకు ఏ బాధ కలగకుండా కంటికి రెప్పలాగా చూసుకుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని చెప్పి కావ్య చేతిలో చెయ్యి వేసి రాజైతే ఇక వాగ్దానం చేస్తాడు. అది విన్న కావ్యకి కొండంత సంబరం. ఇక అలాగే ఇందిరాదేవి అయితే ఇచ్చిన మాటని ఎప్పుడు కూడా రాజ్ మాట తప్పడు అన్న ఉద్దేశంతో ఇక రాజ్ కావ్యలు ఎన్నటికీ విడిపోరు అని తెగ సంబరపడిపోతుంది. ఇక కావ్య అయితే రాజ్ ఒంటరిగా ఉండడం చూసి నిజంగా మీరు ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటారని అస్సలు ఊహించలేదు అని చెప్పడంతో నేనేం తీసుకున్నాను, అసలు నేనేం చెప్పలేదు కదా అని అనడంతో మీరు చెప్పారు, ఆ దేవుడి దగ్గరే చెప్పారు, అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి చెప్పారు, మన ఇద్దరికి పడ్డ బ్రహ్మముడి సాక్షిగా మీ మనసులో మాటని చెప్పారు, ఇక ఇంతకు మించి మీరు నాకు ఏమీ చెప్పద్దు అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో రాజాంతరాత్మ తన ఒంట్లో నుంచి బయటికి వచ్చి ఏంట్రా నీ మనసులో కళావతి మీద ఇంత ప్రేమ ఉంది కానీ ఎందుకు ఇన్ని రోజులు నన్ను ఎండగట్టావు, అయినా కళావతి మీద ఇంత ప్రేమ పెట్టుకుని అంత మూర్ఖత్వంగా ఎలా ఉంటున్నావురా నువ్వు, సరేలే ఈరోజు నుంచేనా కళావతి అదే నువ్వు నేను సంతోషంగా అని చెప్పి అంటుంటే షటప్ అని రాజ్ గట్టిగా అరుస్తాడు. ఇక తన అంతరాత్మ ఏంట్రా మళ్ళీ ఏం కొత్తటి ఇస్తావు అని అంటుంటే చూడు ఇంతవరకు నేను నా మనసులో మాటనే చెప్పలేదు, అసలు నేనేమి చెప్పకుండా మీకు మీరే ఇట్లాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు, అయినా కళావతికి ఈరోజు నా మనసులో మాటని చెప్తాను, తను ఏ నిర్ణయం కోసమైతే ఎదురు చూస్తుందో ఆ నిర్ణయాన్ని కళావతికి చెప్తాను అని చెప్పి రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాజ్ నిజంగానే కావ్యని వదిలించుకోవాలి అనుకుంటున్నాడా, అసలు రాజ్ అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణం నిజం కాదా, ఇచ్చిన మాటని ఆడి తప్పుతాడా, అసలు ఏం జరగబోతుంది అనేది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం